వెంకట్ గారు, చెప్పండి. ప్రజెంట్ మన సమాజంలో ఎస్పెషల్లీ చదువుకున్న వాళ్ళు ఆ ఆలోచన ఎండింగ్ లా స్ప్రెడ్ అవుతుంది. అది చూస్తుంటే ఒక రకమైన భయం వస్తుంది కూడా. బట్ అదేంటంటే నాకున్న డౌట్ ని క్వశ్చన్ రూపంలో మిమ్మల్ని అడుగుతారు. అది మీరు చెప్తారని, అది లీగల్ గా సంబంధించింది. వైఫ్ హస్బెండ్ పైన కేసు వేసిన తర్వాత తను అడిగినంత ఎలుమని లేకపోతే భరణం కోర్టు తీర్పు రాకముందే ఇవ్వాల్సిందేనా? ఇంకొక అసలు విషయం ఏంటంటే హస్బెండ్ పైన కేసు ఫైల్ అవ్వగానే భర్త అంత భయపడాల్సిన పని ఏంటి? ఇంకొకటి, కేసు వేయగానే మెయింటెనెన్స్ ఇచ్చేయాలా అన్న డౌట్ చాలా మందిలో ఉంది. దీని గురించి మీరు లీగల్ గా ఒక అడ్వకేట్ గా సమాజంలో ఉన్న ఈ సమస్యకి మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు? ఒకప్పుడు ఈ హస్బెండ్స్ మీద కేసెస్ ఫైల్ చేయడం కానీ, ఎలుమని అడగడం కానీ, మెయింటెనెన్స్ అంటే నన్ను నేను పోషించుకోలేకపోతున్నాను, మంత్లీ నాతో ఉండే బిడ్డకి కలిపి ఇంత కావాలని అడగడం, ఆ కేసెస్లో చాలా నిజాయితీ ఉండేది. అది పోను అదొక కమర్షియల్ ఆస్పెక్ట్ కింద మారిపోయింది. అంటే నేను లా సెక్షన్స్ ని డిగ్రేడ్ చేయట్లేదు. చట్టం అనేది ఎప్పుడు పబ్లిక్ బెనిఫిట్ కోసమే అది ఉంటుంది కానీ, బట్ మిస్యూజ్ ఆఫ్ సెక్షన్స్ చాలా ఎక్కువైపోయింది. ఒకప్పుడు మీకు గుర్తుందా, 498 కేసు ఫైల్ అవ్వగానే అరెస్ట్ అండ్ రిమాండ్ ఉండేది. అమ్నేష్ కుమార్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత బిలో 7 years ఇంటిలో నో అరెస్ట్ నో రిమాండ్ అని వచ్చిన తర్వాత ఈ 498 సెక్షన్స్ పెట్టినా కూడా వాళ్ళకి పోలీస్ స్టేషన్లో 41 CRPC నోటీస్ ఇచ్చి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి ఒక ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేస్తారు. ఇది కమింగ్ టు ద పాయింట్, ఎలిమోని కేసు ఫైల్ చేసిన తర్వాత భార్య అడిగినంత ఇవ్వాల్సిందే అంటే నేనైతే ₹1 కూడా ఇవ్వద్దనే చెప్తాను. ఏ హస్బెండ్ అన్నా సరే కేసు ఫైల్ చేసిన తర్వాత మీ అంతటా మీరుగా ఒక్క నయా పైసా కూడా మీ వైఫ్ ఎవరైతే కేసు ఫైల్ చేస్తారో కట్టద్దనే చెప్తాను. దాన్ని కూడా కొంచెం వివరంగా చెప్పండి. ఎందుకంటే కేసు ఫైల్ చేయగానే 50 లక్షలు అడుగుదాం, ₹1 అడుగుదాం, 5 కోట్లు అడుగుదాం, 10 కోట్లు అడుగుదాం, సెలబ్రిటీస్ అయితే 100 కోట్లు ఆగుదాం అనే ఒక కమర్షియల్ మైండ్ సెట్ ద్వారా వెళ్ళిపోతాను. అండ్ మోర్ ఓవర్, కేసు ఒకసారి ఫైల్ చేసేసిన తర్వాత ఈ హస్బెండ్ అనే వ్యక్తి సొంతంగా భయపడిపోయి నిర్ణయం తీసుకొని ఎంతో కొంత డబ్బులు ఇచ్చి కేసెస్ నుంచి అంటే విముక్తులు అయిపోతాం అన్న మైండ్ సెట్ నుంచి ఫస్ట్ బయటికి రావు అవసరం లేదు. కోర్టు డిసైడ్ చేస్తుంది. అడగడానికి ఏముందండి, 50 లక్షలు అడుగుతారు, 50 కోట్లు అడుగుతారు. సంపాదించేది హస్బెండ్ కదా, ప్రతి రూపాయి ఎలా వస్తుంది, అంత కష్టపడితే వస్తుందని తెలుస్తుంది. అంటే ఇంకా కొన్ని ఫన్నీ కేసెస్ ఉన్నాయి. అది ఫన్నీ అనకూడదు, అంటే జుగుప్సాకరమైన కేసెస్ అన్నమాట. పెళ్ళై 1 month కాపురం చేసిన అమ్మాయి ₹1 అలిమనీ తీసుకుని వెళ్ళిపోయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అదొక వ్యాపారం కింద మారిపోతుంది రోజు. అంటే ఎథిక్స్ లేని పీపుల్ చేసేది. ఎథిక్స్ లేని పీపుల్ అందరూ అని కాదు, కొంతమంది అన్న ఉంటుంటారు. మీరు న్యూస్లో కూడా చూస్తుంటారు, 10 పెళ్లిళ్ళు చేసుకున్న అమ్మాయి, 15 పెళ్లిళ్ళు చేసుకున్న అమ్మాయి, 5 పెళ్లిళ్ళు చేసుకున్న అమ్మాయి, పెళ్లి చేసుకోవడం, హరాస్మెంట్ కేసు పెట్టడం, భరణం కింద అమౌంట్ తీసుకోవడం, డివోర్స్ ఇవ్వడం. అంటే చట్టాన్ని చాలా దారుణంగా యూజ్ చేసుకుంటున్నారు. రైట్, కోర్టులో కేసు ఫైల్ అవ్వగానే భయపడిపోయి ఏ హస్బెండ్ని కూడా ₹1 కూడా కోర్టు నుంచి జడ్జిమెంట్ రాకముందు కట్టద్దనే చెప్తారు. కట్టాల్సిన అవసరం లేదు. కోర్టు విల్ డిసైడ్, ఆనరబుల్ కోర్టు విల్ డిసైడ్. ఇన్ కేస్ ఆనరబుల్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తో సాటిస్ఫై కాకపోతే ఆ సదరు హస్బెండ్ అనే వ్యక్తికి హైకోర్టుకి అప్పీల్ వెళ్ళే అవకాశం ఉంది. అయ్యా, నాకు ఒక 10 లక్షలు కట్టమని ఫ్యామిలీ కోర్టు తీర్పిచ్చేది, నా లైఫ్ అంత కాదు, నా కెపాసిటీ అంత కాదు, ఇచ్చుకోలేను, నేను ఇంత ఇచ్చుకుంటాను, హైకోర్టుకి అప్పీల్ వెళ్ళచ్చు. అది కూడా వెళ్ళిపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళవచ్చు. ఓకే, కోర్టు అంటే ట్రయల్ కోర్టు ఒకటే కాదండి, ఇండియాలో హైయెస్ట్ కోర్టు వరకు కూడా ఉంది. అండ్ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అంటే దాన్ని దూరం నుంచి చూసి చాలా కష్టమేమో అని అంటారు. బట్ దేర్ ఈస్ ఈజీ వే టు అప్రోచ్ సుప్రీంకోర్టు. మీరు నిజాయితీ ఉంటే అంతవరకు కూడా మీరు చాలా ఈజీగా ఫైట్ చేయవచ్చు. ఓకే, రెండోది, కేసెస్ పెట్టిన తర్వాత భయపడిపోవాలా అని అంటున్నారు. జనరల్ గా
హెరాస్మెంట్ కేస్ మీరు ఏ కేసు అన్నా తీసుకోండి. ఈ మధ్య కాలంలో లాస్ట్ 5 years 10 years లో ఫైల్ అవుతున్న కేసెస్ ఒక కేసుతో రావు. దే కమ్ యాజ్ అ బంచ్ ఆఫ్ కేసెస్. మూకుమ్మడిగా కడుతున్నారు. మేడమ్స్ ఏం చేస్తారంటే కొంతమంది 498 డొమెస్టిక్ వైలెన్స్ కేస్, మెయింటెనెన్స్, రైట్? అంటే 498 క్రిమినల్ కేస్, డొమెస్టిక్ వైలెన్స్ అండ్ మెయింటెనెన్స్. భర్త వద్దు, భర్త నైట్ షిఫ్ట్ చేసి బీపీ షుగర్ తెచ్చుకొని కష్టపడి సంపాదించిన డబ్బులు మాత్రం వాటగా, రైట్? ఏ వ్యక్తి కూడా ఇది నేనంటే మెన్ సెంట్రిక్ గా నేను మాట్లాడట్లేదు. డే టు డే నేను చూసే కేసెస్ మీద ఉండే ఎక్స్పీరియన్స్ బట్టి నేను మాట్లాడాను. లిటరల్ గా బిజినెస్ అయిపోయింది సార్. బిజినెస్ కొంతమంది అంటే చదువుకున్న ప్రతి అమ్మాయి ఇలా చేస్తున్నారు కాదు, కానీ ఇలా చేసే ప్రతి అమ్మాయి మాక్సిమం చదువుకున్న అమ్మాయి అవుతుంది. అది పిటిది, రైట్? చదువుకున్న ప్రతి అమ్మాయి చేయదు, కానీ ఇలా చేస్తున్న ప్రతి అమ్మాయి మినిమం ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయి. ఆ ఎడ్యుకేషన్ ని ఆ లాని గూగుల్లో వచ్చిన నాలెడ్జ్ ని ఇట్లా వాడుతున్నాను. భరణం ఎవరో నేను తప్పని నేను అందునండి. ఆ కేసులో నిజాయితీ ఉండాలి, అడిగే వ్యక్తిలో నిజాయితీ ఉండాలి, తీసుకునే వ్యక్తికి అనిపించాలి. అరే నేను 4 రోజులే కదా కాపురం చేశాను, డివోర్స్ తీసుకుంటే నన్ను డివోర్సీ అంటారు, నా హస్బెండ్ కూడా డివోర్స్ అని అంటారు కదా, మా సంవత్సరం స్టేటస్ మారిపోతుంది. వాళ్ళు ఇచ్చే అమౌంట్ అతనికి ఎక్కడి నుంచి వస్తుంది అనే కట్టసి కన్సర్న్ ఉండాలి. అండ్ మరోవర్ ఏ కోర్టు కూడా కేసు ఫైల్ అయ్యాగానే పైసలు కట్టు, ఎలిమోని కట్టు అని ఏ ఆనరబుల్ కోర్టు కూడా 1-sided జడ్జిమెంట్స్ అయితే ఇవ్వండి. సో ఏ మగ వ్యక్తి కూడా ఇలాంటి కేసెస్ లో ఇరుక్కుని ఇప్పటికే ఇబ్బంది పడుతున్న హస్బెండ్స్ ఎవరు కూడా తొందరపడి మీరు ఏదో ఓవర్గా టెన్షన్ పడిపోయి బీపీలు పెంచుకొని పైసలు అయితే మీరు కష్టపడి సంపాదించిన పైసలు మాత్రం ముందుగానే ఎవరికి పే చేయకూడదు. ఇంక్లూడింగ్ షీ మే బి యువర్ వైఫ్. కోర్టు వరకే వెళ్ళిపోయిన తర్వాత రిలేషన్ ఉంటుందో పోతుందో తెలియదు కాబట్టి మరి షీ మే బి యువర్ వైఫ్. ఆమె మీ గుమ్మం దాటి బయటికి వెళ్ళి మీతో ఫైట్ చేస్తుంది కాబట్టి లెట్ ది కోర్ట్స్ డిసైడ్ ది మ్యాటర్. తప్ప మీరు తొందరపడి కట్టమని అయితే నేనైతే చెప్పను, కట్టద్దనే చెప్తా. అంటిల్ యూ గెట్ ఏ కోర్ట్ ఆర్డర్ ఇన్ యువర్ హ్యాండ్. అంటే కోర్టులో తేలే వరకు బిఫోర్ ఏం తొందర అవసరం లేదు సార్. గుడ్ మెసేజ్ అండి. లీగల్ గా ఉన్న చాలా మంది తెలియని వ్యక్తులకి దిస్ ఇస్ అ గుడ్ మెసేజ్.